పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో భయం అనేది మనకి ఎక్కువగా పెరిగిపోయింది. దేని గురించి భయపడుతున్నాం? ఏ పరిస్థితుల గురించి భయపడుతున్నాం? ఎవరిని బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది? ఈ భయాన్ని జయించే శక్తిని మనల్ని రక్షించే క్రీస్తు యేసు పరిశుద్ధుడైన దేవుడు మన తోడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రవిచంద్ర గారు మరియు సుప్రియ గారు, ఈ కుటుంబ హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు. వీరిని నిండుగా మెండుగా దేవుడు దీవించును గాక. వీరి కొరకే, వీరి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి భయాలలో ఉన్న వారి జీవితాల్లో భయాన్ని తొలగించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈ కుటుంబం అనగా రవిచంద్ర గారు, సుప్రియ గారు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వీరికి ఇచ్చిన బిడ్డలు ప్రవా నితిన్ కొరకే ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఉద్యోగం కొరకే. అదేవిధంగా మరొక కుమారుడు రజత్ కుమార్ ప్రవా బీటెక్ 4th year లో ఉన్నాడు బిడ్డ భవిష్యత్తు కొరకే. అదేవిధంగా విద్యాసాగర్ గారు ప్రవా వృద్ధాప్యంలో ఉన్నారు, సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం కొరకే. రవిచంద్ర గారు, సుప్రియ గారు ఆరోగ్యం కొరకే, కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం. మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్త వింటున్నారో వారు రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు వారికి ప్రవ్వా, ఈ కుటుంబానికి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి, భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుక నిలిచి ఉండి చూచుడి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ దేవునికి భయపడి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి మీ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగున సహాయపడి బలపరిచి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మన కుటుంబాల్లో కానీ మనకు తెలిసిన వారి మధ్య కానీ ఏమైనా ప్రమాదాలు జరిగాయా? ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆసుపత్రుల్లో ఉన్నారా? ఏమైనా విషాదమైన సంఘటనలు మన కుటుంబాల్లో జరిగాయా? ఇంకొకటి, మన కుటుంబాల్లో ఏమైనా వివాహాలు జరిగాయా? పెండ్లి దినాలు, మ్యారేజ్ యానివర్సరీ కానీ జరిగాయా? ప్రియులరా, కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాలు నేను ఎందుకు అడుగుతున్నాను అనగా, మీ బాగోగులు మాకు తెలిసినట్లయితే మీ కొరకు భారంతో ప్రార్థన చేయాలని, కొన్ని విషయాల్లో మీతో కలిసి ప్రభువారిని స్తుతించాలని, మీ సుఖాలు మీ సంతోషాలు మాకు తెలియజేయడం ద్వారా ప్రభువారిని స్తుతిస్తాం. మీ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు తెలియజేయడం ద్వారా భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థించి ప్రభువారిని స్తుతించే ఒక ప్రార్థనా గుంపు యేసు అనుచరుల కార్యాలయంలో ఉంది. మా మట్టుకు మేము ఎంతో భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, ప్రభువారిని స్తుతిస్తున్నాను. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ మమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రభువారికి చేరువ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని బట్టి ప్రభువారిని స్తుతిస్తున్నాను, మిమ్మలను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మెట్టుకు ఏ చదువులు చదువుతున్నప్పటికీ చదువుతున్న బిడ్డలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టపడి చదవండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మేమే కాదు, మీ స్థానిక సంఘాలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాయి. అనేక మంది దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరెంత ధన్యులు. కాబట్టి బాగుగా చదువుకుని ప్రభువులో ఎదుగుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది.
ఇక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారు చేతులు జోడించి మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మీ యొక్క వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. దయతో ఈరోజు మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యంలో జీవం ఉంది, మీ వాక్యంలో రక్షణ ఉంది, మీ వాక్యంలో నెమ్మది ఉంది, మీ వాక్యంలో స్వస్థత ఉంది నాయనా. ఎవరికి ఏది అవసరమో మీ కృపా వాక్యం ద్వారా జరిగించమని అడుగుతున్నాం ప్రభు. అనారోగ్యముగా ఉన్నవారిని వాక్యమైన దేవా ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం నాయనా. ఆయా అవసరాల్లో ఉన్నవారికి మీ కృపలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం వారి అవసరాలు తీర్చుమని అడుగుతున్నాం ప్రభు. వివాహంలైన ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాక వయసు పెరుగుతున్న మా ప్రియ ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కనికరించి కృప చూపించమని అడుగుతున్నాను అయినా. దయతో వారిని జ్ఞాపకం చేసుకుని సరైన భాగస్వాములను మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను అయినా. ఇంటిలో శాంతి లేక, సమాధానం లేక కొంతమంది చెల్లెండ్రు చాలా దుఃఖంలో అలమటిస్తున్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకుని వారి ఇండ్లలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను అయినా. శాంతి సమాధానం లేకపోవడానికి కారణం పాపం అనే సత్యాన్ని కుటుంబంలో ఉన్న బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. యవనస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. యవనస్తులు ఈ సెలవు దినాల్లో రక్షింపట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. చేరువచ్చిన పిల్లలందరినీ నిండారుగా దీవించుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో కొంతమందిని ప్రభు ముద్రించారు. ఒక్కో గోత్రానికి 12,000 మంది, 12 గోత్రాలకు 1,44,000 మంది. వారు గొప్ప మిషనరీస్గా ప్రభు కొరకు పనిచేశారు. తద్వారా అనేక మంది లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడినట్లుగా యోహాన్ గారు వ్రాశారు. దయచేసి గమనించండి, ఈనాడు సంఘాలలో విశాలమైన హృదయం ఉండాలి. సంఘానికి మధ్య ప్రేమ ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న సిద్ధాంతాల్లో విభేదించినప్పుడు కూడా ప్రేమలో వేరు కాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అనుకుంటారు మా సంఘమే పరలోకానికి వెళ్తుంది, మిగిలిన సంఘాలన్నీ మంచివి కావు అనుకుంటారు. అలా బోధించేవారు కూడా ఉన్నారు. నేను మనవి చేస్తున్నాను, నీ సంఘం ఒకటే కాదు, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము అనగా ప్రతి సంఘంలోనూ దేవుని బిడ్డలు ఉంటారు అనే తాత్పర్యం కలిగి మిగిలిన విశ్వాసులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. విశ్వాసులను ప్రేమించాలి, అవిశ్వాసుల పట్ల భారం కలిగి ఉండాలి. అంతేగాని వారు అవిశ్వాసులు అని ద్వేషించకూడదు. క్రైస్తవ భాషకు ద్వేషము అనేది దూరంగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమించడం బట్టే నీ మీద ఆయన కృపా కనికరాలు హెచ్చిస్తూ ఉన్నారు. లేకపోతే నువ్వేనాడో మరణించాలి, నేనేనాడో మరణించాలి. అపాత్రులమైన మనలను ఈ రోజు వరకు సజీవంగా ఉంచారు అని అంటే ఆయన ప్రేమయే తార్కాణం. దయచేసి సత్యాన్ని గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడిండురి. జాగ్రత్తగా వినాలి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి, లెక్కబెట్టండి, స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రియులారా, అంతకుముందు వచనంలో ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం చూచినట్లుగా యోహాన్ గారు రాశారు కదా. వారేం చేస్తున్నారు? వారి తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి
సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతున్నారు. కానీ ఈ దేవదూతలు ఆ రీతిగా చెప్పడం లేదు. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో చెప్పడం లేదు. వీరు ఆ ప్రభువారిని స్తుతిస్తున్నారు. యుగయుగముల వరకు మా దేవునికి 7 లక్షణాలు చెప్పి ఇవి కలుగునుగాక అని దేవునికి నమస్కారం చేస్తున్నారు. మనకు రావాల్సిన ప్రశ్న ఏమిటనగా, లెక్కింపజాలని గుంపు మా రక్షణకై స్తోత్రం అన్నారు, దేవదూతలు మా రక్షణకై స్తోత్రం అనలేదు. ఎందుచేతనగా ఈ రక్షణ కొరకై స్తోత్రాలు అన్న లెక్కింపజాలని సమూహంలో ఉన్నవారు పాపులు, పాప జీవితంలో ఉన్నవారు. కానీ దేవదూతలకు ఈ రక్షణ, పాపము నుండి విమోచన వారికి అక్కర్లేదు. ఎందుచేతనగా వారు పాపం చేయలేదు కాబట్టి. దయచేసి మనము ఆలోచించాలి. మన రక్షణ కొరకై ప్రభువారు నిత్యము స్తుతించాలి. దానితో పాటుగా ఈ దేవదూతలు చేసిన కార్యాన్ని కూడా మన జీవితాల్లో పాటించాలి. వారు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారు గణపరుస్తూ ఉన్నారు. వారు సాష్టాంగపడి 7 విషయాల్లో వారి యొక్క కృతజ్ఞతను చూపించాలి. మీరు గమనించాలి. 1, స్తోత్రం. ప్రభువారిని స్తుతించాలి, ఆయనకే మహిమ చెల్లించాలి. ఆయనే జ్ఞానము, ఆయన పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తోత్రాలు కలిగి ఉండాలి. ఆయన గణపరచాలి. ఆయన శక్తి, ఆయన బలమును ప్రతి క్షణము స్తుతిస్తూ ఉండాలి. ప్రియులరా, అలా చేస్తూ దేవునికి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవదూతలు చేసిన మాదిరిని బట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఆ ప్రభు వారిని గణపరచాలని, నమస్కారం చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. చూసారా, ఇక్కడ లెక్కింపజాలని గొప్ప సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అని మనం చదువుకున్నాం కదా. ఆ చదివినప్పుడే మనకు ఒక ప్రశ్న రావాలి. వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఏ విధంగా రక్షింపబడ్డారు అని మనం ప్రశ్నించుకోవాలి. కానీ ఆ పెద్దల్లో ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారే, పరిశుద్ధులుగా కనబడుతున్నారే, నీతిమంతులుగా కనబడుతున్నారే, వీరెవరు, ఎక్కడి నుంచి ఇలాగా ఇక్కడికి వచ్చారు, ఈ పరలోకానికి వచ్చారు అని అడుగగా యోహాను గారి సమాధానం చూడండి. అయ్యా, ఎంత గొప్ప మాట. అవును, మనకంటే పెద్దవారిని సంబోధించేటప్పుడు మంచిగా సంబోధించాలి. దయచేసి పెద్దలను సంబోధించేటప్పుడు మీరు అనండి, నీవు అన్నట్టుగా ఏకవచనంతో సంబోధించడం మంచి పద్ధతి కాదు. చాలామంది యవ్వనస్తులు చాలా రెక్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో మనకు రాసిపెట్టిన మాటలు మనకు పాఠాలు. ఈయన మహానుభావుడు యోహాను గారు, వృద్ధుడు, 90 సంవత్సరాలు పైబడి వయసున్నవాడు. ఆయన అంటున్నాడు అయ్యా అని పిలుస్తున్నాడు. నేర్చుకుందాం. ఒకరినొకరు గౌరవించడం, మంచిగా సంబోధించడం నేర్చుకోవాలని ఈ టీవీల ద్వారా కానీ ఏ రీతిగా అయినా కానీ వాక్యం నేర్చుకోవడం అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దయచేసి అయ్యా, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను. చూసారా, యోహాను గారి యొక్క తగ్గింపు. నాకు తెలుసును అన్నట్టుగా తన బడాయి కానీ గొప్పతనం కానీ కనబరుచుకోలే. నాకే అన్నీ తెలుసును అన్నట్టుగా ప్రవర్తించలేదు. ప్రియులరా, తమరికే తెలుసు, మీకే తెలుసు. అవును, మన యొక్క జీవితాల్లో ఎంత తెలిసినప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకున్నప్పుడు ఆ ప్రభువారే మనలను పైకెత్తుతారు. మన వేష భాషలు, మన ఆస్తిపాస్తులు, మన అందచందాలు, మన గొప్పతనాలు కాదు మనకు గౌరవించేది. నిజమైన గౌరవం ఏ రీతిగా దొరుకుతుంది అనగా ఎంతగా మనం తగ్గించుకుంటామో,
ఎంతగా ప్రభువారిని మనం స్తుతిస్తూ ఉంటామో, హెచ్చిస్తూ ఉంటామో, అంతగా దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక స్థాయికి తీసుకుని వస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆ పెద్దలలో ఒక ఆయన ఈ రీతిగా చెప్పాడు, వీరు ఎవరనగా, ఈ లెక్కింపచాలని గొప్ప సమూహము ఎవరనగా, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. చూసారా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నరి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, కాబట్టి వారి వస్త్రాలు అవి మురికి వస్త్రాలు, కానీ తెలుపు చేసుకున్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలోంచి ఒక మాట నేను చదువుతాను చూడండి. 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ప్రియులరా, కాబట్టి ఈ మురికి గుడ్డ వంటి ఈ యొక్క జీవితం అది తెల్లని వస్త్రముగా మార్చబడింది. ఏ రీతిగా మార్చబడింది అనగా, అదే యెషయా భక్తుడు తను వ్రాసిన గ్రంథంలో ఈ రీతిగా వ్రాశారు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లని వగును. దేవుని నామానికి స్తోత్రం. ఎటువంటి పాపపు డాగులనైనా, ఎటువంటి మురికినైనా తెలుపు చేసే ఆ పవిత్ర రక్తం నీకు ఆశ్రయం. ఆ పవిత్ర రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు రక్తం, దేవుని నామానికి స్తోత్రం, ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. ఈ లోకంలో ఏ కార్యమో మానవుడిని పవిత్రముగా చేయలేదు అండి. ఈ లోకంలో ఒక వ్యక్తి పవిత్రముగా జీవించాలి అనంటే ఒకే ఒక సాధనం, అది యేసు రక్తం. ఆ యేసు రక్తం నిన్ను శుద్ధీకరించాలనే నీతో మాట్లాడుతున్నది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఈ గుంపు ఎక్కడుంది అని అంటే పరలోకంలో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, పరలోకంలో ఉన్న గుంపు కాదు. వారు ఆ ప్రభు ఎదుట సింహాసనం చుట్టూ వారు ప్రభు వారిని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు. వీరు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉంటే ఈ 15వ వచనం చదువుతున్నప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు అనే మాట నన్ను కొంచెం ఆపింది. ప్రభు యొక్క సన్నిధానంలో రాత్రి కూడా ఉంటుందా అని కదూ. ఎల్లప్పుడూ నీతిసూర్యుడే ఉంటాడు, వెలుగే ఉంటుంది, చీకటి ఉండదు. రాత్రింబగళ్ళు అనే మాట నిత్యము అని అర్థం చేసుకోవాలి. ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుని నామానికి స్తోత్రం. అవర్ ప్రొటెక్షన్, మన యొక్క బాధ్యత, మన యొక్క భద్రత ఆ ప్రభువారే తీసుకుంటారు. నిత్యము ఆ ప్రభువారి యొక్క కాపుదలలో క్షేమము కలిగిన హస్తాల మధ్య మనం ఉంటామో అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుని నామానికి స్తోత్రం. ఆ గొప్ప భాగ్యంలోనికి రావాలి అని అంటే ఇది మహాశ్రమల కాలంలో జరిగే వృత్తాంతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఇవే విషయాలు భూలోకంలో కూడా జరుగుతున్న మనకు వర్తిస్తాయి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూలోకంలో మనం ఎప్పుడైతే రక్షింపబడతామో, అనగా మన పాపాలు క్షమించబడతాయో, ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంత గొప్ప ఆధిక్యతలు ఎవరు పొందుతారు అనగా, క్రీస్తు రక్తంలో విమోచింపబడిన వారే అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
ఒక గొప్ప విషయాన్ని చెప్పి ఈ 7వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఈ కాలంలో రక్షింపబడిన వారికి, శ్రమల కాలంలో రక్షింపబడిన వారికి, జాగ్రత్తగా వింటున్నారు కదా, 7వ అధ్యాయంలో మనం చదివింది, ధ్యానం చేసింది శ్రమల కాలంలో జరిగే విషయాలు. 4, 5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడుతుంది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. శ్రమలకు ముందుగా సంఘం ఎత్తబడుతుంది. ఇటువంటి అనుభవాలు రక్షింపబడి పెండ్లి కుమార్తె సంఘంలో ఎత్తబడిన వారికి ఉండవు. కానీ ఒక విషయం ఏమిటి అనగా, రక్షింపబడకుండా ఉన్న వారి యొక్క జీవితాల్లో కలిగే నష్టాలు మనము ఆలోచించాలి. నేను ఇప్పుడు చెప్పేది ఏమిటనగా, ఈ కాలంలో రక్షింపబడిన వారికి, శ్రమల కాలంలో రక్షింపబడిన వారికి ఉన్న తేడాలు, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండును. మీరు విన్నారా? అంటే అర్థం ఏంటి అనగా, ఈ దినాల్లో, మనం జీవిస్తున్న దినాల్లో రక్షింపబడిన వారికి సింహాసనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ ఆధిక్యతను గమనించాలి. మనం శ్రమల కాలంలో రక్షింపబడిన వారికి సింహాసనాలు లేవు. గమనించండి. వారికి కిరీటాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే 4వ వచనంలో చూస్తే, ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండిరి. మీరు శ్రమల కాలంలో రక్షింపబడిన వారిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదూ, మీరు విన్నారు కదూ. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి కిరీటాలు లేవు. 24 పెద్దలు, సంఘం కానివ్వండి, లేక 12 ఇశ్రాయేల్ గోత్రాలు కానివ్వండి, ఏదేమైనప్పుడు కూడా ఈ కాలంలో రక్షింపబడిన వారికి సింహాసనాలు ఉన్నాయి. శ్రమల కాలంలో రక్షింపబడిన వారికి సింహాసనాలు లేవు. ఈ కాలంలో రక్షింపబడిన వారికి కిరీటాలు ఉన్నాయి, సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఆ కాలంలో రక్షింపబడిన వారికి సువర్ణ కిరీటాలు లేవు. ప్రియులారా, ఈ కాలంలో రక్షింపబడిన వారి యొక్క చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నట్టుగా కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను, దేవుని నామానికి స్తోత్రం. ఈ కాలంలో రక్షింపబడితే నీ చేతిలో సువర్ణ పాత్రలు ఉంటాయి. శ్రమల కాలంలో రక్షింపబడిన వారికి సువర్ణ పాత్రలు లేవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. 4వది, ఇప్పుడు 3 చెప్పాను. 4వది ఏమిటనగా, ఈ కాలంలో రక్షింపబడిన వారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. శ్రమల కాలంలో రక్షింపబడిన వారు నిలబడి ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. మధ్యలో చదువుతున్నాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేదబట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీరు నిలవబడ్డారు, వారు కూర్చున్నట్టుగా మనం చూసాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో. 5వ సత్యం ఏమిటనగా, ఈ కాలంలో రక్షింపబడిన వారు భూలోకాన్ని ఏలుతారు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. వారు యాజకులుగా చేయబడ్డారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురు. ఈ కాలంలో రక్షింపబడిన వారు ఏలే అనుభవంలోనికి వస్తారు అండి. రాజులుగా, యాజకులుగా వారు చేయబడ్డారు. కానీ శ్రమల కాలంలో రక్షింపబడిన వారు పరిపాలించే అర్హత వారికి ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వది ఏమిటి అనగా, ఈ కాలంలో రక్షింపబడిన వారు పెండ్లి కుమార్తె సంఘానికి చెందినవారు. ఆ కాలంలో అనగా శ్రమల కాలంలో రక్షింపబడిన వారు పెండ్లి కుమార్తె సంఘానికి చెందినవారు కాదు. 6వ సత్యం. 7వ సత్యం చూసినట్లయితే, ఈ కాలంలో రక్షింపబడిన వారు యాజకులు మాత్రమే కాదు, రాజులు మాత్రమే కాదు, వారినే రాజ్యముగా పిలువబడినట్లుగా మనం చూస్తాం కదూ. ఇప్పుడే చదివాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, దేవుని నామానికి స్తోత్రం, వారు రాజ్యం. ఈ కాలంలో రక్షించిన వారు రాజ్యం, శ్రమల కాలంలో రక్షించిన వారు రాజ్యము అని పిలువబడలేదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బాబు, ప్రియ పాప, ఈ కాలంలో రక్షింపబడితే ఎన్ని ధన్యతలు ఉన్నాయో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చచ్చిన తర్వాత ఎవడు చూడొస్తాడులే తక్కుడో బిక్కుడో అనుకునవద్దు. దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉండగా నీవు వినలేని దినాలు రాకముందే యేసు ప్రభు వారి చెంతకు వచ్చి, ప్రభువా, ఇంతవరకు అనేక విషయాల్లో మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాను ప్రభువా, నా జీవితాన్ని నేను గ్రహించాను, నేను పాపపు రొంపిలో ఉన్నాను, పాపపు ఊబిలో ఉన్నాను, దయతో నన్ను క్షమించమని ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రక్షింపబడిన వారు ప్రభుని స్తుతించాలి. రక్షింపబడిన వారికి ఎన్ని ఆధిక్యతలు ప్రభు వారు ఇచ్చారో ఎరిగి ఆ ప్రభు వారిని ఎరిగిన హృదయంతో స్తుతించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రియులారా, 6 ముద్రలు విప్పారైనా 7వ ముద్రను విప్పుతున్నారు. 7వ ముద్ర 6వ ముద్ర మధ్యలో 7వ అధ్యాయంలో జరిగిన విషయాలు మనం చూచాం. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. పరలోకంలో నిశ్శబ్దత, ఎల్లప్పుడూ స్తోత్రము స్తోత్రము స్తోత్రము, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక అని నిరంతరము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న ఆ పరలోకంలో నిశ్శబ్దానికి కారణం ఏమిటో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయాన్ని చదువుకొని మీరు సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.